వారాహి నవరాత్రుల సందర్భంగా అష్టైశ్వర్యాల కొరకై అత్యంత శక్తివంతమైన శ్రీ వారాహి పాశుపత హోమం సంప్రదించండి. నమస్తే, కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ స్వప్న. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష, వాస్తు పండితులు, లలిత అమ్మవారి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మనకైతే కనుక ఈ రాబోవు జూలై 27 నుండి శని వక్రగతి అయితే జరుగుతుంది. దానివల్ల ఏ రాశికి ఎలాంటి ప్రభావం ఉంటుంది? ఎందుకంటే ముఖ్యంగా ఇది తీసుకుంటే కనుక 4.5 మాసాల పాటు అయితే ఈ ప్రభావం ఉంటుంది అని మీరు తెలియజేశారు గురుగారు. అందుకని ఒక్కొక్క రాశి గురించి మనం క్లియర్ గా తెలియజేద్దాము. తప్పకుండా. ఫస్ట్ వచ్చేసి మేషరాశి వారికి ఈ శని వక్రగతి వల్ల ఎలా ఉండబోతుంది రాబో 4.5 మాసాల పాటు చెప్తారా? తప్పకుండా అండి. అయితే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మేషరాశి వారికి అద్భుతంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఈ శని ఎప్పుడైతే 12వ భావంలో వక్రించి ఉంటున్నాడో ఒక గుడ్ న్యూస్ ఏంటంటే వీళ్ళకి ఏలినాడు శని ప్రభావం తగ్గుతుంది. పాయింట్ నెంబర్ 1. 12లో ఉన్నాడుగా, ఏలినాడు శని స్టార్ట్ అయింది ఆల్రెడీ వీరికి. ఒక దాదాపుగా 20 నెలల నుంచి స్టార్ట్ అయింది. ఈ 20 నెలల నుంచి స్టార్ట్ అయినటువంటిది ఇక్కడ నుంచి తగ్గుతుంది అని చెప్పుకోవచ్చు. ఒకటి పాయింట్ నెంబర్ 1. రెండవది ఏంటంటే కొన్ని అగ్రిమెంట్స్ ముందుకు కదులుతాయి, రుణాలు లభిస్తాయి దీనివల్ల. దశమంలోనే ఉంటాడు, 20 డిగ్రీల్లో ఉండేసని వక్రించినందుకు కొంచెం లాభస్థానం వైపు, మన 12లో ఉండేది లాభస్థానం వైపు వెళ్తాడు. దశమాధిపతి 12లో ఉండి లాభస్థానం వైపు వెళ్తున్నాడు. దీనివల్ల ఏంటంటే కొంచెం వ్యాపారం వైపు వెళ్ళడము, కొంచెం ఖర్చులు తగ్గడము, గతంలో వేసిన ఇన్వెస్ట్మెంట్స్ చూడండి. కొంతమంది గతంలో ఇది ఇన్వెస్ట్మెంట్ చేసాం, అయ్యో డెడ్ ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది, అయ్యో ఏంటి పరిస్థితి అనుకుంటుంటారు కదా, వారికి ఇది ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తుంది. అయితే ఇక్కడ మనం శనికి మిత్రుడైన శుక్రుడి యొక్క కదలికలు మనకి ఈ జూలై మాసంలోని ఆగస్టు మాసాల్లోని కొంచెం శుక్రుడి యొక్క కలయికలు డిఫరెంట్గా ఉన్నాయి కదలికలు. మేషం నుంచి శుక్రుడు ధన సప్తమాధిపతి, ఆయన ప్రస్తుతం ఇప్పుడు చూసుకుంటే కేతుతో ఉన్నాడు పంచమ స్థానంలో. ఎప్పుడైతే పంచమ స్థానంలో ఉన్నాడో ఆలోచన స్థానం కాబట్టి షేర్ మార్కెట్ కానీ, ప్రేమించిన వారిని వివాహం చేసుకోవాలనే విషయం కానీ, ఫ్రెండ్స్ విషయంలో కానీ, ప్రేమ వ్యవహారాల విషయంలో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే శని ఎప్పుడైతే 12 నుంచి వక్రించి వెనక్కి వెళ్తున్నాడు, ఎంజాయ్ వైపు వెళ్తూ ఉంటుంది ఆలోచన అంతా. సో ఈ వక్రించిన గ్రహం ఎప్పుడైతే శని మనకి 12వ స్థానంలో ఉన్నాడో 6లోకి మళ్ళీ వెళ్తాడు ఆగస్టు 2 నుంచి శుక్రుడు. ఎప్పుడైతే 6వ భావంలోకి వెళ్తాడో అది 6th హౌస్ అవుతుంది. కొంతమంది చూడండి, మనం గతంలో కూడా మీకు గుర్తు ఉంటుంది, శుక్రుడు 4-5 నెలల క్రితం చెప్పినప్పుడు నేను మాట అన్నా, ఏమంటే శుక్రుడు మళ్ళీ సింహరాశిలోకి ఎంటర్ అయినప్పుడు స్త్రీల మీద అగాయిత్యాలు పెరుగుతారు. మన వీడియో చేసాం. అదేంటంటే ఇప్పుడు మనం చూడండి, ఒక దగ్గర 13 ఏళ్ళ అమ్మాయి మీద 30 మంది దాకా ఇబ్బంది పెట్టారు. అందుకని ఈ శుక్రుడు ఎప్పుడైతే 6వ స్థానంలో ఉంటాడో మేషం వారు స్త్రీల విషయంలో, స్త్రీలతో వచ్చే గొడవల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అయితే ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళకి ఏలినాడు శని ప్రభావం తగ్గుతుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. కొత్త జాబ్స్ కోసం ట్రై చేసేటువంటి కొత్త జాబ్స్ వస్తాయి. కాకపోతే ఈ 2 నెలలు అంటే జూలై మాసము ఆగస్టు మాసం ఎండింగ్ వరకు కూడా కొంచెం స్త్రీలతోని, ప్రేమ వ్యవహారాల విషయంలోని, వివాహ నిర్ణయాలు తీసుకునే విషయంలోని, ఎవరికైనా ధనం అప్పుగా ఇచ్చే విషయంలో, తీసుకునే విషయంలో, ఇచ్చే విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఓకే గురుగారు, ముఖ్యంగా అంటే మనం మేషరాశి వారికి కనుక చూసుకుంటే ఇలా వక్రగతి వల్ల ఏ గ్రహం వక్రగతిలో ఉంటే వీళ్ళకి ఎలా ఉంటుంది గురుగారు? ఈ విషయాలు ఒకసారి తెలియజేస్తారు. తప్పకుండా అండి. ముందు మేషరాశి వారి యొక్క తత్వం కనుక చూసుకుంటే వీళ్ళ మనసు వెన్నపూస, కాకపోతే మనిషి కటువుగా కనిపిస్తారు వీళ్ళు. వక్రగతి అనేటువంటిది ఏంటంటే మనము మన జన్మజాతకంలో వక్రించినప్పుడు ఆ జీవుడు పుట్టాడంటే వాళ్ళు పాస్ట్ లైఫ్లో ఉండేటువంటి కొన్ని కర్మాస్ క్లియర్ చేసుకోవాల్సింది పుట్టారు వాళ్ళు. ఉదాహరణకి శని వక్రగతి అనుకోండి, అంటే వాళ్ళు కొన్ని కర్మలు క్లియర్ చేసుకోవడానికి పుట్టారు ఇక్కడ మెయిన్గా. అది ఎవరికైనా సేవ అనుకోండి, ఏదైనా అనుకోండి. అయితే ఈ మేషరాశి వారికి దశమాధిపతి లాభాధిపతి అవుతాడు. దశమ లాభాధిపతి అయినందుకు ఏంటంటే వీళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా వక్రగతి సంబంధించిన గ్రహాన్ని చూసుకునేటప్పుడు లగ్నం నుంచి లేదా రాశి నుంచి ఎక్కడుందో చూసుకోవాలి ఆ గ్రహం. ఆ వక్రించిన గ్రహం వెనక రాశుల్లో ఏముంది, ముందు రాశుల్లో ఏముంది, అది ఏ రాశిలో ఉండి వక్రించిందో చూడాలి. సర్వసాధారణంగా వీళ్ళకి గనక మేషం వారి కనుక శని వక్రించాడు అంటే, ఒకటి ప్రదేశం వదిలి వేరే ప్రాంతానికి వెళ్ళడం వల్ల వీళ్ళ కెరీర్ పరంగా బాగుంటుంది. రెండవది
వెనక రాశిలో కనుక మంచి గ్రహం ఉంటే వేరే ప్రాంతంలో వెళ్ళడం వల్ల ఇంకా మంచి గొప్ప కోటీశ్వర్లు అవుతారు వీళ్ళు. ఓకే. చాలా మంది చూడండి, మేము ఆ ఊరు వదిలేసాక బాగుపడ్డాం, ఆ ఊర్లో ఉన్నంతసేపు మేము బాగుపడలేదని చెప్తూ ఉంటారు. అదే. అలా ప్లేస్ ఆఫ్ చేంజ్ ఓకే. వల్ల బాగుంటుందని అర్థం. అదే వీళ్ళకి గురువు వక్రించాడు. గురువు వీళ్ళకి భాగ్యాధిపతి వ్యయాధిపతి, భాగ్య వ్యయాధిపతి అయినందుకు, అలాగే వీళ్ళ తండ్రి గారి ఆస్తి సంబంధించిన విషయంలో మార్పులు, వాటిని తీసి అమ్మేయాల్సిన పరిస్థితులు వస్తాయని అర్థం అనమాట. ఎందుకంటే వీళ్ళకి 12వ అధిపతి కదా మేషం వారికి. అదే మేషం వారికి ఇంక మిగిలినవి 3 గ్రహాలు, మొత్తం 9 గ్రహాల్లో రాహుకేతువులు ఎప్పుడు వక్రించే ఉంటాయండి. రవిచంద్రులకు వక్రగతి ఉండదు. అయితే రవిచంద్రులు కూడా వక్ర సంబంధించిన ఫలితాలు ఎప్పుడు ఇస్తారంటే, ఆ రవిచంద్రులు ఇద్దరు కూడా వక్రించిన నక్షత్రాల మీద ఉంటే అప్పుడు వక్ర ఫలితాలు ఇస్తారు. ఆ రకంగా ఫలితాలు ఎలా ఉంటాయి గురువు చెప్తాను. అయితే మిగతా గ్రహాలు మనకి శుక్రుడు, బుధుడు, అలాగే కుజుడు తీసుకుంటే, శుక్రుడేమో వీళ్ళకి ధనాధిపతి అండ్ సప్తమాధిపతి. మీరు ఎవరైనా సరే మేషం వారికి చూడండి, శుక్రుడు కనుక వక్రించాడు అంటే వాళ్ళకి వివాహం విషయంలో చాలా క్లియర్గా, ఏమంటే మీకు సంబంధం దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళింది కదంటే అవునండి అంటారు. రావాల్సిన డబ్బులంతా వెనక్కి వెళ్తున్నాయి కదండి, అవునండి అంటారు. అప్పుడు వీళ్ళు ఏం చేయాలి, అమ్మవారి నామం చేస్తూ ఉండాలి రెగ్యులర్గా, అప్పుడు ఫైనాన్షియల్గా బాగుంటుంది. బుధుడు కనుక వక్రిస్తే ఎవరికైనా గుర్తుపెట్టుకోండి, ఎవరికి ఏ జాతకంలో అయినా బుధుడు వక్రించాలంటే నాలెడ్జ్ షేర్ చేయాలి వాళ్ళు. అంటే వాళ్ళ పాస్ట్ లైఫ్లో నాలెడ్జ్ షేర్ చేయకుండా ఉండిపోయారు, దాన్ని క్లియర్ చేసుకోవడానికి ఈ జన్మ ఎత్తాడు. ఇది భృగునంద నాడిలో ఉంటుంది సిస్టమ్ అనేది, వక్రించిన గ్రహం ఎలాంటి ఫలితాలు ఇస్తుంది అనేది. అందుకని వాళ్ళు ఏంటి, వీలైనంత మటుకు వాళ్ళ నాలెడ్జ్ షేర్ చేస్తూ ఉంటే వాళ్ళ లైఫ్, వాళ్ళ కర్మ తగ్గుతుంది. అయితే వీళ్ళకి 3-6 అధిపతి కదా, 3-6 అధిపతి అయ్యేసరికి వీళ్ళకి కొంచెం పూర్వజన్మ కర్మ అనేటువంటిది చాలా మంచి ఫలితాలు ఇస్తుంది ఇక్కడ. అంటే అప్పులు క్లియర్ చేసేసుకోవడం కానీ, లేకపోతే మధ్యవర్తిత్వంగా ఉండకూడదు యాక్చువల్గా. వీళ్ళు బుధుడు కనుక వక్రిస్తే వీళ్ళకి ఈ యొక్క మేషం వారికి. ఇక కుజుడు వక్రించాడు, కుజుడు లగ్నాధిపతి. కుజుడు వక్రించినప్పుడు పర్టికులర్గా వీళ్ళ లగ్న అష్టమాధిపతి, అంటే ఆయుష్ కారకుడు అవుతాడు. కాబట్టి పాపగ్రహాలతో ఉంటేనేమో డేంజర్ నుంచి బయటపడతారని అర్థం. పాపగ్రహాల వైపు వక్రించింది, కుజుడు వెళ్ళి రాహుని కలుస్తున్నాడు, లేకపోతే ఇంకేదైనా పాపగ్రహంతో కనెక్ట్ అవుతుంది అన్నప్పుడు వీళ్ళకి బాగా విపరీతమైన బాడీ పెయిన్స్ ఉండడం కానీ, లేకపోతే ఆపరేషన్స్ అవ్వడం కానీ, యాక్సిడెంట్స్ అవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది. వీళ్ళు యాక్చువల్గా ఇలా ఉన్నప్పుడు ఎప్పుడైనా కుజుడు వక్రించాడు లేదా కుజుడు దోషం ఏర్పడినప్పుడు రక్తదానం చేయాలి. బ్లడ్ డొనేషన్ చేస్తే వీళ్ళకి రక్త దర్శనం జరగాలిగా, ఆ రూపంలో దర్శనం జరిగి ఇంకొకరికి సేవ అవ్వడం వల్ల, మీ వల్ల ఇంకొక ప్రాణం కాపాడడం వల్ల మీకు ఆ దోషం పోతుంది. వీళ్ళకి అధిపతి ఎవరు గురుగారు? మేషరాశి కుజుడు అంటే అధిపతి. అందుకే కొంచెం ఫోర్స్ఫుల్గా ఉంటారు వీళ్ళు. ఫోర్స్ఫుల్గా ఉండడం అందుకే మీరు చూడండి, ఎనీ మేషరాశి వారికి కొంచెం కుజుడు పాడైనా వాళ్ళ లైఫ్లో ఖచ్చితంగా ఏదో ఒక సర్జరీ అవ్వడం, ఆపరేషన్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. వీళ్ళు ఏ దైవారాధన చేసుకోవాలంటారు? వీళ్ళు ఎక్కువగా ఇప్పుడుండే గోచారంలో కేతు గ్రహానికి సంబంధించిన చేసుకోవడము, గణపతి ఆరాధన చేసుకోవడం చేయాలి. లైఫ్ లాంగ్ అయితే మీరు చేయవలసింది సూర్య నమస్కారాలు చేసుకోవడము, సూర్యుడిని ఆరాధించడము. ఒక్క సూర్యుడిని ఆరాధిస్తే సకల దేవతలను ఆరాధించిన ఫలితం వస్తుంది అని చెప్తారు శాస్త్రంలో. అదేవిధంగా వీళ్ళు ఎక్కువగా దత్తక్షేత్రాలకు వెళ్ళడం చేస్తూ ఉండాలి. వీళ్ళ లైఫ్లో టర్నింగ్ పాయింట్, ఫైనాన్షియల్ టర్నింగ్ పాయింట్ అనేది శుక్రుడు బాగుండడం వల్ల వస్తుంది. వివాహం తర్వాత వస్తుంది వీళ్ళకి. నేమ్ అండ్ ఫేమ్ రావడం మాత్రం సంతానం కలిగిన తర్వాత వస్తూ ఉంటుంది వీరికి. తప్పకుండా గురుగారు. సో విన్నారు కదా, శని వక్రగతి వల్ల రాబో కాలంలో మేషరాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకున్నాము. ఇంకా మీరు ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్న గురుగారిని నేరుగా సంప్రదించాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం గురు. శ్రీమాత్రే నమః.